తమిళనాడులో సీట్ల పంపకాలు అయితే పూర్తయిపోయాయి. బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని పార్టీలని కూడా సమన్వయపరిచి సీట్ల పంపకాల విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి దీన్ని తీసుకొస్తుంది. అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ తక్కువ కాకుండా పార్టీకి ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని బట్టి ఎక్కడైనా సరే మనము బీహార్లో చూసాం. అక్కడ బీజేపీ జేడీయూ ఏ విధంగా సర్దుకున్నాయి, కాంగ్రెస్ ఆర్జేడీ ఎంత రాద్ధాంతం చేసుకున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, మిగతా పార్టీలు ఏ విధంగా రాద్ధాంతం చేసుకున్నాయి. అలాగే అటు షిండే శివసేన, ఇటువైపు బీజేపీ, అలాగే మహాయుతిలో ఎంత ఇది మంచిగా అంత బాగా సర్దుకున్నారు. అది బీజేపీకి అది నిజంగా ప్లస్ పాయింట్. ఈరోజు అస్సాంలో కూడా సీట్ల పంపకాలు అలాగే జరిగాయి, ఇక్కడ కూడా అలాగే జరిగాయి. ఇప్పుడు తమిళనాడులోనే ఏమొచ్చేసి అన్నా డిఎంకే 178 తీసుకుంది, బీజేపీకి ఏమొచ్చేసి 27 ఇచ్చారు, పిఎంకేకి 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది. బీజేపీకి లాస్ట్ టైం 20 ఇచ్చారు, ఇప్పుడేమొచ్చేసి 7 స్థానాలు పెంచి 27 ఇచ్చారు. ఇటు బీజేపీ తరఫు నుంచి పిఎస్ గోయల్ గారు వచ్చారు, అటువైపు ఏమొచ్చేసి మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, అలాగే ఎంకే వచ్చేసి ఇంతకుముందు ఆయన ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారిని వదిలేసి ఈయన బయటకు వచ్చేసారు కదా, వాళ్ళ నాన్నగారు ఏమొచ్చేసి రామదాస్ గారు ఏమొచ్చేసి శశికళ గారితో టైఅప్ అయ్యారు. శశికళ పార్టీ పెట్టింది కదా, ఆయన ఒకవైపు, టీవీకి విజయ్ ఒకవైపు, కాంగ్రెస్ డిఎంకే ఒకవైపు. ఈ విజయ్ని తీసుకురావడం కోసం పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ మొదటి నుంచి ప్రయత్నాలు చేసింది, అన్నా డిఎంకేని ఒప్పించింది. అయినా సరే విజయ్ మాత్రం సొంతంగానే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాడు.